ఈ రోజు మనం కుల్కీ షర్బత్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకుని అందులో 1.5 టీ స్పూన్ వరకు సబ్జా గింజలు వేసుకోండి. సరిపడగా వాటర్ పోసుకుని 10 నిమిషాల వరకు నానబెట్టుకోవాలి. ఒక 2 నిమ్మకాయలు తీసుకుని ముందుగా ఇలా చిన్న స్లైస్ లాగా కోసిన తర్వాత మిగిలిన నిమ్మకాయని సగానికి కట్ చేసుకుని పెట్టుకోవాలి. 2 గ్లాసుల్లోకి ఇలా సగం వరకు వాటర్ తీసుకోండి. బాటిల్ మూత ఓపెన్ చేసి అందులో మనం తీసుకున్న వాటర్ ని పోసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న చిన్న నిమ్మ చెక్కల్ని, కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇప్పుడు మిగిలిన పెద్ద నిమ్మ చెక్కల్లో నుండి రసం మొత్తం పిండుకోవాలి. మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని ఒక 4 టీ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఉప్పుని ఒక 2 చిటికెళ్ళ దాకా వేసుకుంటున్నాను. 4 టీ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను. కొన్ని పుదీనా ఆకులు, ఒక 3 లేదా 4 వరకు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోండి. తర్వాత ఒక 3 నిమిషాల వరకు ఈ షర్బత్ ని బాగా షేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షర్బత్ ని గ్లాసుల్లో పోసుకుని సర్వ్ చేసుకోండి.